Hi and welcome to my channel Amusni 2024. మన ఇంటికి లోడ్ ఎంత ఉందో ఆ లోడ్కి ఎంత రాయితీ వస్తుందో మన ఏపీపీడీసీఎల్ వారు ఇచ్చిన రాయితీ ప్రకారం మనకి 50% లోడ్ రెగ్యులేషన్కి సంబంధించిన రాయితీ ఇచ్చారండి 50%. ఇప్పుడు ఆ లోడ్ రెగ్యులేషన్ అనేది మన ఏపీడీసీఎల్లో ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మన సైట్లో మెయిన్ సైట్లో ఏపీడీసీఎల్ సైట్లోకి వెళ్ళి మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఇమేజ్ అడుగుతుందండి. ఇమేజ్ కూడా ఎంటర్ చేయగానే సబ్మిట్ అడుగుతుంది. సబ్మిట్ చేయగానే మనకి ఉన్న లోడ్ ఎంత ఉందో చూడండి. ముందర మన లోడ్ ఉండాలి అంటే ఫస్ట్ ఆ లోడ్కి సంబంధించిన గూగుల్లో మన దీంట్లోనే ఈ షీట్కి సంబంధించింది మీ ఇంట్లో ఎంతెంత వాడుకుంటున్నారో చూడండి. మళ్ళీ మీకు చూపించాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. మీ ఇంట్లో ఎంత లోడ్ ఉంది అంటే 1 కిలోవాట్ ఉందా, 2 కిలోవాట్ ఉందా, 3 కిలోవాట్ ఉందా అనేది మీకు మీరే ఫైన్ చేసుకోవచ్చండి ఈ ఎక్సెల్ షీట్లోని. ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ వాట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ వాట్స్ని మీరు ఎంటర్ చేయగానే మీకు కింద టోటల్ ఎంత కన్జంప్షన్ అంటే మీరు లోడ్ అనేది ఎంత వాడుకుంటున్నారు అనేది దీని ద్వారా తెలుస్తుందండి. అంటే మనకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 1.5 టన్ను ఏసీ కానీ నెక్స్ట్ గీజర్ కానీ అవన్నీ లోడ్ క్యాలిక్యులేషన్ అవుతుంది అనమాట. ఆ లోడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి ఒక ఇంటికి సంబంధించిన లోడ్ 1 కిలోవాట్ 2 కిలోవాట్ మాత్రమే పెట్టుకుంటారు జనరల్గాను. కానీ ఇక్కడ లోడ్ యాక్చువల్గా మీరు వాడుకున్న లోడ్ ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ఎల్ఈడి బల్బ్స్ ఉన్నాయి, ఎన్ని గీజర్స్ ఉన్నాయి, ఎన్ని ఏసీస్ ఉన్నాయి అన్నీ ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు దీంట్లో తెలుస్తుంది అనమాట. ఇది మన గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ లింక్ కూడా మీకు కింద అవైలబుల్గా ఉంటుందని చూడండి. 7 కిలోవాట్ వరకు వచ్చింది అనమాట. అంటే మన ఇంటికి సంబంధించిన డొమెస్టిక్ సంబంధించిన లోడు ఎంత ఉండాలనేది చూడండి. అంటే నేను మా ఇంటికి ఎన్ని ఉన్నాయని చెప్పలేదు, కానీ ఇన్ని ఉంటే 6 కిలోవాట్ 5 కిలోవాట్ వరకు వస్తుంది అనమాట. చూడండి ఒకసారి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ సేవలో కానీ లైన్లో నుంచి ఏమీ కట్టన అవసరం లేదండి. మన ఏబిడిసిఎల్లో సైడ్లో మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. డైరెక్ట్గా లోడ్ కూడా రెగ్యులర్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. అది కానీ ఇక్కడ సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుందండి. ఆన్లైన్ సర్వీస్లో దాంట్లో చూపిస్తానండి. కొంచెం ఈ సిస్టమ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే మీరు లోడ్ ఎంత ఉందో ముందర బిల్లులో చూడడానికి అవకాశం ఉన్నది చూడండి. ఫస్ట్ ఇవన్నీ మీ బిల్లులో ఎంత లోడ్ ఉంది అంటే మీరు కన్జంప్షన్ అనేది ఎంత పెట్టుకున్నారు అంటే 1 కిలోవాట్ 2 కిలోవాట్ అనేది మీ బిల్లు తెలుస్తుంది అనమాట. ఆ బిల్లు కూడా ఈ సైట్లోనే అవైలబుల్గా ఉంటుందండి. మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే అంటే సర్వీస్ నెంబర్ గుర్తు లేకపోతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అడగగానే మీకు ఫోన్ నెంబర్కి ఉన్న సర్వీసులు అన్నీ దీనికి లింక్ అప్ అయిన ఉన్నాయని మీకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవ్వగానే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కింద కన్జంప్షన్ హిస్టరీ వెళ్ళి, అది నాదే సర్వీస్ అండి. కన్జంప్షన్ హిస్టరీలోకి వెళ్ళారనుకోండి, క్లిక్ చేయగానే మీకు బిల్లు డౌన్లోడ్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేయగానే ఎగ్జిస్టింగ్ లోడ్ ఎంత ఉంది, ఇప్పుడు మీరు ఎంత లోడ్ వాడుతున్నారు అనేది కూడా దీంట్లో తెలుస్తుంది అనమాట. ఇదిగోండి నేనేమో 3 కిలోవాట్ పెట్టుకున్నాను. 3 కిలోవాట్ వరకు ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో 1 కిలోవాట్ పెంచుకున్నాను, కానీ 2 కిలోవాట్ పెంచుకుందాం అనుకుంటున్నాను. 2 కిలోవాట్ దాటితే 3 ఫేస్ కరెంట్ కావాలన్నమాట. 2 కిలోవాట్ వరకు అంటే 5 కిలోవాట్ వరకు ప్రాబ్లం లేదు. 5 కిలోవాట్ ఎక్కువ ఉంటే మాత్రం 3 ఫేస్ కరెంట్ కావాలి. ఇప్పుడు నేను 5 కిలోవాట్ ఉంది కాబట్టి ఇంకో 2 కిలోవాట్ పెంచుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. చూసి మీ ఇంటికి ఎంత లోడ్ వాడుకుంటున్నారో అనేది చూసుకున్నారనుకోండి. అంటే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. లోడ్ అనేది మామూలుగా అయితే యాక్చువల్గా 2400 అవుతుంది అనమాట అండి ఒక కిలోవాట్కి. ఆ ఎక్సెల్ షీట్ కూడా మీకు చూపిస్తాను.
లోడ్ అనేది ఎంత అన్నదో చూపిస్తాను. అదే ఎక్కడ అనేది ఏపీపీడిసిఎల్ సైట్లో ఎంటర్ చేయగానే ఈ చూపించిన డిస్ప్లే కనిపిస్తుందండి. అంటే మీరు ముందుగా ఆధార్ కార్డు అప్లోడ్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇంకోటి ఇప్పుడు ఇందాక డౌన్లోడ్ చేశారు కదండి కరెంట్ బిల్లు, అది డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. ఇంకోటేమో సిగ్నేచర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇది నేమ్ చేంజ్ అనుకుంటాను. నేమ్ చేంజ్ కూడా దీంట్లో ఈ సైడ్ ఓపెన్ అవుతుంది. ఈ సైడ్ ఓపెన్ అవుతుంది సెకండ్ రో అనమాట. లోడ్ రెగ్యులేట్ చేసుకోవడానికి, లోడ్ పెంచుకోవడానికి అనమాట. సైడ్ ఎంటర్ చేయగానే మీకు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలండి. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయగానే చూడండి సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాను. నాకు 3 కిలోవాట్ ఉంది కదండి, అక్కడ కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయండి, ఆ పక్కన టెక్స్ట్ సబ్మిట్ కూడా ఇవ్వండి. ఇలా కనిపిస్తుంది. మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి 2 కిలోవాట్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అంటే మామూలుగా యాక్చువల్గా అయితే 2 కిలోవాట్ అంటే సుమారు 6,000 అవుతుందండి. ఇది మన గవర్నమెంట్ ఇచ్చిన రాయితీ ప్రకారం 50% అంటే 2,400 ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. 2,400 పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా మళ్ళీ మీ సేవలో ఛార్జెస్ ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ అయిపోతుంది. ఇది రిసీప్ట్ ఉంచుకున్నాం అనుకోండి, అది లోడ్ ఆటోమేటిక్గా రెగ్యులర్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకు కావాల్సిన డేటా అంతా ఇస్తుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు మీ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ మొత్తం తెలుస్తుంది. మీ లైన్లో నుంచి చూడాలి కానీ ఇంకోటి కానీ ఉండవు. అమ్ము న్యూ 2024. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ చేయగానే మనకి అంటే విలేజ్ కనిపిస్తుంది. అదేమో అంటే టౌన్ కాబట్టి దానికి ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ అని కొట్టాను, సెలెక్ట్ అని కొట్టాను. తర్వాత నెక్స్ట్ అని కొట్టాను. కొంచెం టైం పడుతుంది. ఇలాగా ఈ 3 వివరాలు అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డు అప్లోడింగ్ ఒకటిని, నెక్స్ట్ ఇది అది అప్లోడ్ చేయగానే నెక్స్ట్ బిల్లు కూడా అప్లోడ్ చేయగానే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయగానే అక్కడ ఉన్న లోడ్ది సరిపోతుంది అనమాట. ఇలాగా అప్లోడ్ చేసుకొని మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ రాగానే మీకు పేమెంట్ కూడా యూపీఐ కానీ నెక్స్ట్ పేటిఎం కానీ ఆన్లైన్ కానీ పేమెంట్లో చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు త్వరలోనే మీకు అబకస్ వేదిక్ మ్యాథ్స్ కూడా ఆన్లైన్లో చెప్పడం జరుగుతుందండి. అది కూడా మీకు ఇంట్రెస్ట్ అంటే చిన్నపిల్లలు నేర్చుకోవడం లేదు, కొంతమందికి ఎవరు కూడా నేర్చుకోవచ్చు. అది ఓన్లీ ప్యాషన్గా నేర్చుకోవచ్చు. అది కూడా మీకు కావాలంటే కామెంట్స్లో నాకు అడిగితే మీకు క్లాస్ కూడా ఆన్లైన్లో ఫ్రీగానే చెప్తున్నాను. ఆ నోట్స్ కూడా ఆన్లైన్లో ఫ్రీగా వస్తుందండి. థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ.